సక్సెస్ఫుల్ ఎన్ఆర్ఐ పరిచయంలో భాగంగా ఇవాల్టి మన గెస్ట్ ఉదయ్ నాగరాజు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగారం గ్రామం నుంచి బ్రిటన్ పార్లమెంట్ ఎగువ సభలో అడుగుపెట్టిన వ్యక్తి ఉదయ్ నాగరాజు. హౌస్ ఆఫ్ లార్డ్స్లో లైఫ్ పేయర్గా బాధ్యతలు స్వీకరించిన తొలి తెలుగు వ్యక్తిగా కూడా ఆయన ప్రయాణానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. టెక్నాలజీ, ఏఐ, పబ్లిక్ పాలసీ రంగాల నుంచి బ్రిటిష్ రాజకీయాల వరకు ఎదిగిన ఉదయ్ నాగరాజు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం నవీన్ గారు, హౌ ఆర్ యూ? ఎస్ సార్, ఫైన్ సార్, ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ సార్? థ్యాంక్ యూ. సార్ ఏం చెప్తారు, ఇవాళ రోజుల్లో స్టడీస్ కోసమో లేదంటే జాబ్ కోసం వెళ్ళడం కావచ్చు, ఇటువంటి విషయాల్లోనే ఫారిన్ స్టడీస్ విషయంలో చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్లో మీరు ఆ రోజున మీ జర్నీ ఎలా సాగింది? అక్కడ వరకు వెళ్ళడం కావచ్చు, అక్కడ నుంచి పొలిటికల్ వైపు మీ ప్రయాణం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్? స్టడీస్ గురించి ఎక్కువ రావడం జరుగుతుంది. నేను కూడా ఆ రోజు స్టడీస్ గురించే యూకేకి రావడం జరిగింది. మొట్టమొదటిగా ఏమవుతుందంటే, ఆ రోజు నేను వచ్చిన రోజు అది అప్పుడప్పుడే లిబరలైజేషన్, ఇండియా సరళీకృత ఆర్థిక విధానాలు స్టార్ట్ అయ్యి కొన్ని సంవత్సరాల తర్వాతనే దాని ఫుల్ ఎఫెక్ట్ ఇండియాలో రాకముందు నేను ఇక్కడికి రావడం జరిగింది. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు ఇండియా చాలా అడ్వాన్స్ అయిపోయింది. ఇండియాలోని చాలా ఎక్స్పోజర్తో మన ఇప్పటి పిల్లలు ఉంటున్నారు. వచ్చే ముందు ఒక్కటి ఏంటంటే, ఫస్ట్ వాట్ ఐ వుడ్ రికమెండ్ ఏంటంటే, ఇక్కడి స్థితిగతులు, ఇక్కడి పరిస్థితులు, ఇక్కడి ఫైనాన్షియల్ కేపబిలిటీస్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, వాటి గురించి కూలంకషంగా డిస్కస్ చేసి స్టూడెంట్ బాడీస్తో కావచ్చు, కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ ఇండియన్ ఉన్నాయి, తెలంగాణ అండ్ ఏపీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వీళ్ళతో చెక్ చేసుకొని ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తే స్టూడెంట్స్కి చాలా బాగుంటుందని. చాలామంది రైట్ ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి ఇబ్బందుల పాలైన సిచ్యువేషన్ చూస్తున్నాము. ఎకనామికల్గా సస్టైన్ అవుతామా కాదా, ఉండగలుగుతామా లేదా, అలాంటి జాగ్రత్తలు తీసుకొని వచ్చి ఇక్కడుండి ఈ కంట్రీలో లా ఫుల్గా ఫాలో, యూనివర్సిటీ రూల్సే కాకుండా ఇక్కడ లా ఫాలో అయిపోతే కనుక అద్భుతమైన ఆపర్చునిటీస్ ఉంటాయి. లైఫ్ పేయర్గా మీరు ఒక బాధ్యతలు చేపట్టడం, ఒక తెలుగు వ్యక్తిగా నిజంగా అందరికీ ఒక ప్రౌడ్ మూమెంట్. తొలి తెలుగు వ్యక్తిగా కూడా రికార్డు క్రియేట్ చేశారు కదా. సో ఏంటి సార్ మీ పొలిటికల్ జర్నీ అక్కడ వరకు ఎలా వెళ్ళింది? అంటే ఎందుకు వెళ్ళాలనిపించింది? మీ ఆలోచనలు ఏంటి సార్? అంటే చిన్నప్పటి నుంచి కూడా రాజకీయం అంటే ఆసక్తి నాకు ఉంది. లిటరల్లీ మా పేరెంట్స్ని అడిగినా సరే, చిన్నప్పటి నా క్లాస్మేట్స్, ఫ్రెండ్స్, కాలేజ్ టైంలో అడిగినా సరే, బాగా రాజకీయం పైన రీసెర్చ్ చేయడం జరుగుతుండేది చిన్నప్పటి నుంచి కూడా. అప్పుడు కూడా యాక్టివ్, ఇండియా ఉన్నప్పుడు కూడా యాక్టివ్గా ఉన్నప్పుడు ఎలక్షన్స్లో వెళ్ళి సపోర్ట్ చేయడం ఇలాంటివి చేసేవాడిని. అల్టిమేట్గా బిలీఫ్ ఏంటంటే, రాజకీయంతోనే మనం ఇంపాక్ట్ క్రియేట్ చేయాలంటే పాలసీ మేకర్స్ రాజకీయ నాయకులు కాబట్టి, రాజకీయం ద్వారా, చట్టసభల ద్వారానే వీ కెన్ క్రియేట్ హైయెస్ట్ ఇంపాక్ట్ మనం క్రియేట్ చేయగలుగుతామనే ఉద్దేశంతో రాజకీయాల్లో చేరడం జరిగింది. సో ఏంటి సార్ ఇప్పుడు అంటే మీ రోల్ ఎలా ఉంటుంది అక్కడ? పార్లమెంట్ ఎగువ సభలో ఉన్నారు కదా, డిస్కషన్స్ కావచ్చు వీటన్నిటి విషయాల్లో, అలాగే ముఖ్యంగా తెలుగు వారు అక్కడికి వచ్చే సందర్భంలో వారికి ఇచ్చే సపోర్ట్ గురించి కానీ ఈ అంశాలను కూడా ప్రస్తావించేందుకు అవకాశం ఉంటుందా? ఎగువ సభలో ఎలా ఉంటుంది అనే దాని గురించి. అంటే ఫస్ట్ ఇక్కడ ఎగువ సభ ఇండియాలో రాజ్యసభ లాంటిది. సిమిలర్ స్ట్రక్చర్ ఉంటుంది. ఎందుకంటే యూకే స్ట్రక్చర్ మనం ఇండియాలో అక్కడ సిమిలర్ స్ట్రక్చర్స్ రెండు దేశాల మధ్యలో. ఈ ఎగువ సభలో ఏముంటుంది, మామూలుగా హౌస్ ఆఫ్ కామన్స్ అంటే అక్కడ ఇండియాలో లోక్సభ లాగా, ఇక్కడ హౌస్ ఆఫ్ కామన్స్లో పాస్ అయిన బిల్స్ ఇక్కడ మాకు హౌస్ ఆఫ్ లార్డ్స్కి రావడం జరుగుతుంది. లార్డ్స్లో కొంత సబ్జెక్టు పరమైన నిష్ణాతులు ఉంటారు కాబట్టి అక్కడ వాటిని థరోగా మనం చాలా డీప్గా అనలైజ్ చేసి, అక్కడ దాని ఏమైనా చేంజెస్ చేయాలా, దానికి మనం ఒప్పుకుంటున్నామా ఒప్పుకుంటలేమా, డీప్ డిస్కషన్ చేసి దానికి అమెండ్మెంట్స్, సజెషన్స్ చేసి వాపస్ కామన్స్కి పంపించడం జరుగుతుంది. ఇదే సిమిలర్ స్ట్రక్చర్ ఇండియాలో ఉంది. అయితే స్పెసిఫిక్గా ఇక్కడ వచ్చే తెలుగు స్టూడెంట్స్ గురించి మాట్లాడడం అంటూ ఉండదు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ యాక్టివిటీలో ఏమైనా మాట్లాడే ఆపర్చునిటీ దొరుకుతుండొచ్చు. కానీ స్పెసిఫిక్గా తెలుగు వాళ్ళంటూ అక్కడ సభలో స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉండవు కదా, కామన్ సిమిలర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి స్టూడెంట్ రిలేటివ్ జనరల్ ప్రాబ్లమ్స్ మాట్లాడచ్చేమో. కానీ ఏదైనా అంటే సార్ ఇప్పుడు ప్రాబ్లమ్స్ రేస్ చేసే విషయంలో మన వాళ్ళకి మీరు ఇచ్చే సపోర్ట్ ఎలా ఉంటుంది అనే అడిగే ఉద్దేశంలో భాగంగా అడిగాను. సరే, మీరు అన్నట్లుగా ఇంటర్నేషనల్గా అక్కడికి వచ్చే ప్రతి ఒక్క విద్యార్థి కావచ్చు, వారందరి విషయాల గురించి ప్రస్తావించడానికి అవకాశం ఉంటుంది. పర్టికులర్గా ఒక కమ్యూనిటీ అని కాకుండానే ఉంటుంది. కాకపోతే మీ సపోర్ట్ ఎలా ఉంటుంది తెలుగు వారికి?
యూజువల్గా నేను స్టూడెంట్ బాడీస్తో పనిచేస్తాను. మన యూకేకి సంబంధించిన 2 స్టూడెంట్ బాడీస్ ఉన్నాయి. వాళ్ళతో చాలా అంటే ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అల్యూమిని 2 గ్రూప్స్ ఉన్నాయి. రీసెంట్గానే మొన్న లాస్ట్ వీక్ హైదరాబాద్లో నేను ఉన్నప్పుడు ఒక యూనివర్సిటీ హోస్ట్ చేసిన దానిలో ఐ వాజ్ వన్ ఆఫ్ ద వక్తగా అక్కడ మాట్లాడాను. వాళ్ళకి ఇచ్చిన సందేశం కూడా అదే. ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వాళ్ళకి స్టూడెంట్ బాడీస్ ఉంటాయి, ఇండియన్ స్టూడెంట్స్ బాడీస్. అవి వాళ్ళ ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. వాళ్ళని కనెక్ట్ చేయగలుగుతాను వాళ్ళతోని. వాళ్ళు బేసిక్గా ఉండే ఎవ్రీడే యాక్టివిటీస్ చూసుకోవడం జరుగుతుంది. రెండోది మన కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అవి కూడా వాళ్ళకు ఒక యాక్ట్ అది ఉంటుంది. ఇఫ్ ఇట్ కమ్స్ టు బిల్, స్పెసిఫిక్ బిల్ కానీ ఇట్లా ఏమైనా ఉన్నప్పుడు 100% ఆ లాలో చేంజెస్ ఉన్నప్పుడు ఐ సటన్లీ ఈ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ నాతో టచ్లో ఉంటాయి, స్టూడెంట్ బాడీస్ నాతో టచ్లో ఉన్నాయి. ఆ రకంగా మనం వెళ్ళొచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ అడ్వైజ్ వాటికి ఎప్పటికైనా మెంటర్షిప్కి వాటికి సపోర్టివ్గానే ఉంటారు. సార్, మీ జర్నీ విషయం మాట్లాడాం కదా, అందులో ముఖ్యంగా పార్లమెంట్ ఎగువ సభ వైపు మీ అడుగులు ఎలా పడ్డాయి సార్? మీరు అంటే మొదట ఎలా స్టెప్ తీసుకున్నారు ఏంటి అనేది? అయితే నేను పార్టీకి చాలా రోజుల నుంచి మా లేబర్ పార్టీకి పనిచేస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి పార్టీకి సపోర్టివ్గా ఉన్నాను. ఒక 10 ఇయర్స్ నుంచి యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాను. ఈ యాక్టివ్గా పనిచేయడంతో మొట్టమొదట్లో లేబర్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా అని ఒక అసోసియేటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ అవర్ పొలిటికల్ పార్టీ నేషనల్ లెవెల్లో ఉంది. ఆ ఆర్గనైజేషన్లో వైస్ చైర్మన్గా చేయడం జరిగింది. అక్కడ నేను కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టి, శిక్షణా తరగతులు పెట్టి, పార్టీలోని పెద్ద పెద్ద నేషనల్ నాయకులు, పార్టీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అలాంటి స్థాయి వ్యక్తులను తీసుకొచ్చి వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించేవాడిని. కరికులం నేనే డిజైన్ చేశాను, ఎట్లా వీళ్ళు సమాజంలో రాణించాలని. ఆ ప్రోగ్రామ్ నుంచి కొందరు కౌన్సిలర్స్గా కావడం, ఒక డిప్యూటీ మేయర్ కావడం, ఇలాంటి మంచి రిజల్ట్స్ వచ్చినాయి. వచ్చిన తర్వాత పార్టీ నన్ను రికగ్నైజ్ చేసి నాకు ఒక అడ్వైజర్గా, హెడ్ ఆఫీస్లోనే అడ్వైజర్గా తీసుకోవడం జరిగింది. అంటే అది పెయిడ్ కాదు, వాలంటరీగానే. సో అక్కడ నేను చేసిన సర్వీసెస్కి గుర్తింపుగా కొంత నాకు పార్టీలో గుర్తింపు రావడం జరిగింది. లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ నేను హౌస్ ఆఫ్ కామన్స్ అంటే లోక్సభకి ఈక్వలెంట్ దానికి పార్లమెంట్ కాంటెస్ట్ చేయడం జరిగింది. చేసి అక్కడ ఒక 5,000 ఓట్లతో ఓడిపోయాను. అంతకుముందు అక్కడ భారీ మెజారిటీతో గెలిచిన కాన్స్టిట్యుయెన్సీలో, చాలా టఫ్ కాన్స్టిట్యుయెన్సీలో చాలా షార్ట్ టైంలో మెజారిటీ తగ్గడం కూడా జరిగింది. ఆ తర్వాత కంటిన్యూస్గా అలాగనే పనిచేస్తూ ఉన్నాను. చేస్తూ ఉంటేనే ఈ బాధ్యత రావడం జరిగింది. యా సార్, టెక్నాలజీలో కూడా మీరు ఎక్స్పర్ట్ ముఖ్యంగా. సో ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీ విషయంలో చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. టెక్నాలజీలో ముఖ్యంగా చాలా మార్పులు వస్తున్నాయి, అందులో ఏఐ. సో నెక్స్ట్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? చాలామందిలో కొన్ని అపోహలు ఉంటూ ఉంటాయి. నెక్స్ట్ ఉద్యోగాలు పోతాయా? ఇప్పుడు ఆల్రెడీ ఏఐకి సంబంధించి ఈ రంగంలో ఉద్యోగాలు కొన్ని క్రియేట్ అవుతాయని చెప్తున్నప్పటికీ కొంతమందిలో ఇంకా కొన్ని భయాలు ఉంటాయి కదా, దాని గురించి ఏం చెప్తారు సార్? అయితే నేను నా బ్యాక్గ్రౌండ్ టెక్నాలజీలోనే. తర్వాత ఏంటంటే పాలసీ మీద కొంత అధ్యయనం చేసి ఏఐ పాలసీ పైన ఒక చిన్న అకాడమిక్ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఏఐ పాలసీ ల్యాబ్స్ త్రూ. దీని మీద మేము రీసెర్చ్ కానీ లేకపోతే ప్రపంచంలో ఉండే మేధావులను తీసుకొచ్చి వాళ్ళతో కోఆర్డినేషన్లో, డిస్కషన్లో బ్రెయిన్ స్టార్మింగ్ చేయడం జరుగుతుంది. ఇది నేను చేసే బేసిక్ యాక్టివిటీ. దీనిలో ఏంటంటే ఏఐ వల్ల నా జనరల్ స్టాండ్ ఏముందంటే ఏఐ వల్ల చాలా చాలా లాభాలు ఉన్నాయి. ప్రభుత్వాలు కావచ్చు, కమ్యూనిటీస్ కావచ్చు, సంస్థలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు. వీళ్ళు ఏఐలో ఉండే బెస్ట్ పార్ట్, మంచి మంచి పార్ట్ని తీసుకొని దాన్ని సమాజానికి ఎట్లా ఉపయోగపడుతుందో డెఫినెట్గా వాడుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఏఐ వల్ల వచ్చే అనర్థాలు అంటే కొత్తది వస్తుంది, చాలా స్పీడ్గా వస్తుంది. ఒక రాకెట్ స్పీడ్లో ఏఐ వల్ల వచ్చే ఏఐ కావచ్చు, కాంబినేషన్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ వల్ల కావచ్చు, ఇవన్నీ సమాజంలో వచ్చే మార్పులు రాకెట్ స్పీడ్లో వెళ్తూ ఉన్నాయి. దీన్ని వాడుకోవాలి ఫుల్గా. ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వాలు కూడా దీన్ని ఎలా నియంత్రించాలి, దీన్ని ఎలా చేయాలనే ఒక సిస్టమ్ గవర్నమెంట్స్లో కూడా ఉండాలి. మనకి ప్రభుత్వాలు మారిన కొద్ది వాళ్ళ ప్రయారిటీస్ మారుతూ ఉంటాయి. ప్రభుత్వ రంగ సంస్థలకు, ప్రైవేట్ రంగ సంస్థలకు మధ్యలో స్పీడ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి నేను ఒక 2018-17 నుంచే ఏఐని గవర్నెన్స్ ఉండాలి, గ్లోబల్ లెవెల్లో ఉండాలని అడ్వకేట్ చేస్తూ ఉన్నాను నా ఏఐ పాలసీ ల్యాబ్ సంస్థతోని. దౌత్య సంబంధాల విషయం గురించి మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది సార్? ఫ్రీ ట్రేడ్ తర్వాత వచ్చిన మార్పుల గురించి కానీ, అలాగే ఇందులో ప్రస్తుతం ఈ దౌత్య సంబంధాల విషయంలో మీ ప్రాధాన్యత ఎలా ఉంటుంది, మీ ఇంపాక్ట్ కూడా ఎలా ఉంటుంది అనేది మీరు ఏమన్నా ఈ విషయాలపైన లేవనెత్తారా? అయితే ఇప్పుడు నేను చెప్పాలనుకుంటే ప్రస్తుతము భారతదేశానికి, బ్రిటన్కి మధ్యలో ఉండేది ఒక స్వర్ణయుగం అని చెప్పొచ్చు దౌత్యపరంగా. ఎందుకు అంటే లాస్ట్ ఇయర్ మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అఫీషియల్గా జరిగింది. 2 ప్రధానమంత్రులు కలిసి సైన్ చేసేసి ఆ ప్రాజెక్ట్, అదే అగ్రిమెంట్ జరిగింది. ఇది జరిగినప్పుడు ఆ రిసెప్షన్లో ఉన్న 20-30 మందిలో
ఉండడం నా ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను ఫస్ట్ది. రెండవది ఏంటంటే ఇప్పుడు ఆ స్వర్ణయుగం ఎందుకు అంటున్నానంటే యు బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన ఇద్దరి ప్రస్తుత గవర్నమెంట్లో ఈ రెండు దేశాలకు ఉన్న సంబంధం ఇంకా ఇంకా మెరుగవడానికి ఈ సీటా అగ్రిమెంటు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంది. రెండవది నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే యూకే ఇండియా కలిసి దౌత్యపరంగా ఉండే తమ ఇద్దరి దేశాల మధ్యలో ఉండే సమస్యలనే కాకుండా ప్రపంచ సమస్యలను కూడా ఈ రెండు దేశాల మధ్య ఉన్న మైత్రి బంధం కావచ్చు, ఈ బంధంతో ప్రపంచంలో ఉండే కొన్ని సమస్యలను కూడా రిజాల్వ్ చేయొచ్చు అనే ఉద్దేశం నాకుంది. ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు క్లైమేట్ సెక్యూరిటీ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గవర్నెన్స్ ఉంది, ఇలాంటివి ప్రపంచానికి సంబంధించిన ఇష్యూలు. ఈ ఇష్యూలో ఈ రెండు దేశాలు మిత్రులుగా ఇద్దరి పార్ట్నర్షిప్ ప్రపంచానికే ఒక ఆదర్శప్రాయమయ్యే ఛాన్స్ ఉందండి. ఇంకా కరెక్ట్గా సీటా అండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో లాభాలు మనం చూస్తే ఇండియాకు ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ యూకేలో ఉండే టెక్స్టైల్స్ కావచ్చు, గార్మెంట్స్ కావచ్చు, లెదర్ కావచ్చు, ఇంజనీరింగ్ గూడ్స్ కావచ్చు, ఇలాంటి వాటిలో ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద మార్కెట్లో యూకేకి ఎక్స్పోర్ట్ డ్యూటీ ఫ్రీ లేకుండా ఇండియన్ కంపెనీస్కి ఆపర్చునిటీ వస్తుంది. అలాగే యూకే ఎక్స్పోర్టర్స్కి కూడా మేజర్ సెక్టర్స్ లైక్ మెషినరీ ఉంది, మీడియా టెక్ ఉంది, ఇలాంటి కొన్ని సెక్టర్స్లో డ్యూటీ తక్కువ ఉండే ఆపర్చునిటీ దొరుకుతా ఉంది. సార్ ఫైనల్లీ స్టూడెంట్స్ విషయంలో, మన దగ్గర నుంచి వచ్చే స్టూడెంట్స్ విషయంలో ఉన్న అవకాశాల గురించి కావచ్చు, ఉద్యోగ అవకాశాల గురించి, వీటన్నిటి గురించి ఎలా ఉంటుంది సార్? ఫైనల్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్ గురించి ఏం చెప్తారు? ఫస్ట్ అండ్ ఫోర్స్ ఇంతకుముందు చెప్పినట్టే ఇక్కడ స్టూడెంట్స్ అంటే ఖచ్చితంగా చదువుకోవడానికి, ఈ చదువు తర్వాత మనకు ఆపర్చునిటీస్ రావడానికి మాత్రమే అట్లా ఆలోచించి స్టూడెంట్స్ చూసుకోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫైనాన్షియల్ కెపాసిటీ సరిగ్గా ఉండి కంఫర్టబుల్గా మేము పే చేసుకుంటాము అని వచ్చిన వాళ్ళు పార్ట్ టైం జాబ్ల మీద ఫోకస్ ఎక్కువ కంటే అసలు చదువు మీద ఫోకస్ ఎక్కువ చేసి టాప్ యూనివర్సిటీలో రీసెర్చ్, డెవలప్మెంట్ ఇలాంటి వాటిని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఆపర్చునిటీస్ అప్పుడు ఉండడం జరుగుతుందండి. సో ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తీసుకొని రండి అని నా ఉద్దేశం. రెండు కోర్సులు కూడా బాగా చూసి డిసైడ్ చేసుకోండి. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఎక్కడ ఉంది కొన్ని సర్టెన్ ఏరియాస్లో, అలాంటి కోర్సులు తీసుకుంటే అడ్వాంటేజ్ బాగా ఉంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్.